నేను సుందర ఎముకల్లో ఒక ఎముకను ఇవాడు జతపరుస్తున్నాడు. అవునా? దైవ సత్యం ఇది. గ్రంథంలో మాట ప్రతిదీ మనం నమ్ముతాం. మాటల్లో పొల్లు సున్నా తప్పిపోదు అన్నాడు ప్రభు. అన్నిటినీ మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు బిందు ప్రియ ఈ బీల ఏమనుకోవాలంటే బీల వినమ్ముకుంటున్నాడు. దేవుడు నాకు ఇస్తున్న ఈ భర్త చాలా విలువైన వాడు, ఘనమైన వాడు అని ఎంచుకోవాలి. ఈ రకంగా భార్య భర్తలు వివాహం యొక్క భావనతో బ్రతికితే ఎవరో నాకు తెలియదు, ఒక రకంగా నీవిచ్చిన స్త్రీ ముందేమో నా ఎముకలో ఎముక నా మాంసం మాంసాన్న ఆదాము, తర్వాత దేవుడు ఎందుకు ఏమిటి ఎందుకు చాటుకెళ్ళారు, ఎందుకు తిన్నారు ఈ పండు అని అడుగుతుంటే ఇవన్నీ అందరూ తెలిసిన సత్యాలే. ఏమన్నాడంటే నీవు నాకు ఇచ్చిన రిఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి, ఇంక రిఫరెన్స్ తీసేంత టైం కాదు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ చూసారా, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నా ఎముకలు ఎముకంటారు. ఇప్పుడే ఈ స్త్రీ కొంతమంది గొప్పలు వస్తే ఇది చేసింది నాకు గొప్పగా లేదు. నేను కొంచెం మీ భాషకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఆయన చేశాడు, ఆయన ఎవరో పరాయుడిలాగా నా భార్యే లేక నా భర్తే నా దేహంలో సగభాగమే నా ఎముకల్లో ఒక ఎముక అనుకుంటలేదు. అలా అనుకుంటే ఎముకలు ఎందుకు కొడతారు? సో 90% మాకు 5,000 మంది సుమారుగా గ్యాదర్ అవుతారు సండే 3 ఆరాధనలో. చెప్తున్నా అందరూ అన్ని చేయాలి. వివాహానికి వచ్చే ఒక ఆయన అంటాడు, మాకు ఎంత వివరంగా చెప్పనండి, మాకు ఏనేటో మంత్రాలు చదువుకుని వెళ్ళిపోతారు. ఎంత వ్యక్తమైన సంగతి. కాబట్టి వాళ్ళు చేస్తారేమో కానీ దేవుని ఎరిగిన మనం వాక్యానుసారంగా మనం జీవించాలి. వారి మీద ఎన్నడు చేతి దెబ్బ కొట్టకూడని వారే నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రీస్తు బిడ్డ అనే భర్త. నా ఎముకలు ఎముక నేను కొట్టుకో కదా అని. సరే వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా మరి ఎంఎస్సీ ఏదో చదివినట్టుంది కదా. అయితే చదువుకి ఈ దైవ జ్ఞానానికి అసలు సంబంధమే లేదు. ఇదేం భూ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానంలో అన్ని రకాలైన యుక్తులు, ఉపయుక్తులు, అసూయలు, దేశాలు, కక్షలు, మత్సరాలు అన్నీ కలిసి ఉంటాయి. వారి పైనుండి వచ్చే జ్ఞానమును అది పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది. నేనన్నా ఏంటి నువ్వు ఎంత చేతం తెచ్చుకున్నావు, నేను చేస్తున్నాను, నీకేంటి లోబడినది అని భార్యలు నా మాట వింటావా లేదా, లేకపోతే మీ ఎముకలు. కాబట్టి ఇలాంటి జీవితాలు 100 ఏళ్ళు పంట అనుకునే కుటుంబాలు 100 ఏళ్ళు మంటగా మారేటట్టుగా సిద్ధపడుతున్నారు. 100 ఏళ్ళు కూడా ఉండలేదండి, 1 ఏడే. మాకు లేని సమస్యలు ఏదో వస్తారు పెళ్ళి అయినాక. అయ్యా అదేంటి సమస్య, అయ్యా ఇదేంటి సమస్య, అయ్యా అలా అన్నాడండి, ఇలా అన్నా. ఎంత దీనంతటికి మూల కారణం ఎవరంటే ఎవరి రూపంకి వచ్చినా సరే. ఇప్పుడు ఆదాము అవ్వల్ని ఇరుకులో పెట్టి దేవుని సహవాసాన్ని తెచ్చేసి తప్పు చేయించి అవిధేయత చూపింది, శాపానికి అర్హులయ్యేటట్టు చేసింది ఎవరు అంటే ఈ ఇద్దరి మధ్యకి 3వ వాడు వచ్చాడు. ఎవరా 3వ వాడు? సాతానుడు ప్రవేశించాడు. అవ్వకి ఏదో చెప్పేశాడు, అవి వద్దు మేము తినకూడదండి, తిన్నామా మేము చచ్చిపోతామండి అనుకుని భయపడిపోయిన అమ్మాయిని తినవద్దులేమ్మా ఊరికే చూస్తాడు కొంచెం అట్లా అని అలా చూపించి మొత్తం మీద చివరికి తినిపించేసాడు సాతాను. బట్టల కొట్లు గారు తీసుకొచ్చి పడేస్తారు. కొనుక్కునేది ఒకటే, ఎందుకే బాబు ఇంటికి పెడేస్తున్నాం అంటే ఊరికే చూడండి సార్ అంటాడు. వాడికి ముందే మొహం తర్వాత ఇంకంతకంటే చేసి తెచ్చి పెట్టేస్తాడు. ఒక్కడు తీసుకుందాం అనుకున్నవాడు 5 తీసుకొస్తారు. నేత్రాశ, శరీరాశ,
జీవపడము మానవుల్ని నాశనానికి నడిపిస్తూ ఉంది. కాబట్టి ఇది ఎవరు చేసే పని? సాతానుడు. అందుకే పౌలు గారు అన్నాడు, మనం సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాదు. ఎరగాలి. మరి ఎంతమంది క్రిస్టియన్స్ ఈనాడు క్రైస్తవులు సాతాను తంత్రాలు ఎరుగుతున్నారు? ఎరిగేవారు ఎవరు పడరు. ప్రభు మనల్ని బలపరచు దేవుడు. ఆయన హస్తాలతో మనం పట్టుకుంటే ఎవరు మనను విడిపి లాగివేయలేరు. ఆయన శక్తిపరుడు, సర్వశక్తివంతుడు, సదాకాలం మనకు తోడై ఉండే దేవుడు. కనుక క్రీస్తు బిడ్డలమైన మనం ఎలా జీవించాలి? క్రీస్తు బిడ్డల యొక్క కుటుంబాలు ఎలా ఉండాలి? సరే, మూడవ వాడు వచ్చేసి మధ్యలోకి వచ్చి చిందర వదలు చేసేసాడు. అలా రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు సుందరయ్య, బిందు ప్రియ తంత్రాలని, సాతానుడి తంత్రాలు ఇరుగుతూ ఉండాలి. ఏదో ఒక రూపంగా ఆ వైపు ఈ వైపు బయట నుండో ఎక్కడి నుండో. ఈనాడు రకరకాలైన వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని చాలా మంది సరళమైన మార్గంలో నుండి సైతానుడు తప్పించేస్తున్నాడు. వినకూడదు. చెడగొడుతూ ఉంటుండో సైతానుడు పాడు చేశాడు, శాంతి పాడు చేశాడు, ధైర్యం పాడు చేశాడు, దేవునితో సహవాసం దూరం పెట్టి. మూడవ వాడి విషయంలో మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క పెళ్లి విషయంలో నిలవద్దు. నీ కుటుంబ విషయంలో కుర్రాళ్ళు బయట చదువుకుంటున్నారు, మంచోడైన అబ్బాయి కాదని ఆయన వెళ్ళకూడదు. ನಾನು 16 ఏళ్ల వయసులో ప్రభువుని నమ్ముకున్నా, అందుకేదో బైబిల్ తీసేసా. 21 సంవత్సరాలు నా ఉద్యోగం విడిచిపెట్టి, నా చదువు అవగానే కొంతకాలం ఉద్యోగం చేసి ఒక 6 నెలలు మాత్రమే దేవుడు పిలిస్తే ఇంకొక జాబ్ కూడా వస్తే 60,000-70,000 రూపాయలు వచ్చే జాబ్ విడిచిపెట్టి నా ప్రభు కొరకు నేను సమర్పణ అయిపోయాను. అందరూ తిట్టేశారు. ఇంట్లో వాళ్ళు, బయట నా బంధువులు, మా సొంత నాన్నగారు అందరూ ఏడడం. నో, కొందరు ఎంతకాలం ఉంటాడు చూద్దాం యవనస్తుడు అనుకున్నాను. 16 ఏళ్ల వయసులో రక్షించిన నా ప్రభు సర్వశక్తివంతుడు. ఇప్పుడు నాకు 63 ఏళ్ల వయసు వరకు నన్ను ఆయన హస్తాల్లో కాపాడుకుంటూ వచ్చాడు, పవిత్రంగా భద్రపరుచుకుంటూ వచ్చాడు. రకరకాల ఒడిదుడుకులు, రకరకాల సైతాను తంత్రాలు వచ్చినా మళ్ళీ ఎప్పటికప్పుడు చేశాడు. వ్యాధులు, బాధలు, కష్టాలు మీ సువార్త కూడా చెప్తుంటాడు కొద్ది మాటలు. ఇటువంటి గొప్ప దేవుని యొక్క చేతిలో మనం ఉంటే మనల్ని ఎవరు మోసగించలేరు. మన విశ్వాసాన్ని ఎవరు దొంగిలించలేరు. జీవితాంతం మన విశ్వాసంలోనే యేసు వైపు చూస్తూ సాగగలం. ఈ సత్యాన్ని నేర్చుకోగలిగితే సుమరయ్య, బిందు ప్రియ, మీ కుటుంబాన్ని ప్రభువు బహుగా ఫలింపచేస్తాడు. మీరు ఆయన లేస్తే ఎక్కడో తిరుగుతూ పరస్త్రీలు పరపురుషులతో బతుకుతూ సప్త వ్యసనాలతో ఉంటూ జీవితాలని బళ్ళట్టు చెంది ఉన్న దానిలో ఆనందపడుతూ, నేనే స్థితిలో ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనం బల చుట్టూ దేవుడు బిడ్డలు ఇస్తాడు. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు కూడా ముడతప్పులాగా ఉండరు, కానీ చక్కని ఒలీవు మొక్కలాగా ఉంటారు. మంచి దీవెనకరమైన కుటుంబాన్ని ప్రభు ఇస్తాడు. అట్టి కుటుంబాన్ని ప్రభు కట్టబోతున్నాడని నమ్ముతున్నాం. అందరం ప్రార్థన చేద్దాం. సుందరి మంచి కుర్రాడు, ఏదైనా చక్కని సాక్ష్యం గలవాడు. మా అల్లుడు కూడా, 3 అల్లుళ్ళు అక్కడ ఉన్నారు, బెంగళూరులోనే ఉంటాడు. అక్కడ మా బీజేపీకి పెనియల్ గాస్పల్ ఫెలోషిప్ అక్కడ కూడా వెళ్తూ ఉంటాడు. వారు చెప్పింది ఏంటంటే, సుందరి అంటాయి గారు మన సంఘమేనంట, మన దగ్గర రక్షించబడ్డారు, ఇక్కడే పెరిగారంటే వాడు తల్లి గారు అని చెప్తే, అవును చాలా మంచి కుర్రాడు, మంచిది. ఎలా ఉంటున్నాడంటే చాలా మంచివాడు అయ్యారు, నా అయ్యారే అంటారు వాళ్ళు. అంకుదాన్ని చాలా అయోగ్యుడు, చాలా మంచివాడు, చాలా అయోగ్యుడు, బైబిల్ పఠనం కూడా ఇస్తున్నాను మేము అని మంచి సాక్ష్యం చెప్పాను. నేను చాలా సంతోషించాను. నాకు ముందే తెలుసు, యాక్చువల్గా కష్టపడి పైకి వచ్చాడు,
చిన్నదిన నుండి తర్వాత బీటెక్కి వెళ్ళాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాబట్టి నాకు చెప్పింది ఏంటంటే, మన సంఘంలో ఎవరైనా ఉంటే చూడండి, ఇక హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడైనా సరే నాకు రూపాయి కట్నం అక్కర్లేదు అన్నాడు. అది ఒక గొప్ప మాట అనిపించుకున్నాను. ఎందుకంటే మా అబ్బాయికి 4 కోట్లు ఇస్తామని వస్తే నేను 5 సౌండ్ పార్టీలు వస్తే ఈ 5 ప్రార్థనలు పెట్టి 40 రోజులు ప్రార్థన అనంతరం ఒక పేద అమ్మాయిని, ఒక పేద కుటుంబం రేకుల షెడ్లో ఉండే ఇంటి అమ్మాయిని మేము వివాహం చేసుకున్నాం. మొన్న 16వ తారీఖున వివాహం అయింది. ఏప్రిల్ 16 వివాహం అయింది. అందరూ ఏంటో అని ఆశ్చర్యంగా ఒక రకంగా చూశారు. యాజక కుటుంబం, వాళ్ళ తండ్రి పాస్టర్, వాళ్ళ తాతగారు కూడా దైవ సేవ చేసినటువంటి వ్యక్తి. మాకు డబ్బు కాదు, దేవుని చింతన కావాలి, విశ్వాసమే ఆస్తి. ఆ రకంగా ముందుకు వెళ్ళినటువంటి వాడు నాకు చెప్పడం సుందరి అలాగే చెప్పాడు. అందుకు నేను ఆయనకి సాక్ష్యం ఇస్తున్నా. ఆ మాటే నాకు ఒక సాక్ష్యంగా మీకు చెప్పడానికి మిగిలింది. అవునా? బెంగళూరులో నన్ను కలుసుకున్నప్పుడు నువ్వు చెప్పావు కదా అల్లుడుగానే, అది సంగతి. కాబట్టి మరి ఆ మాట నోట్లోంచి రావాలంటే ఈరోజు అన్ని బేరాలే కదా. బేరం తగ్గిందంటే, అన్న బేరానికి కొంచెం ఏదైనా తక్కువ తూగిందంటే ఇంకా ప్రార్థన చెప్పడమే, విశ్వాసం అని చెప్పడమే, క్రీస్తు బిడ్డలని మాట్లాడుకోవడమే కానీ క్రియలోకి వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోతున్నాం. ప్రజలు విన్నాడు క్రైస్తవులు అని చెప్పుకుంటూ మిమ్మల్ని బట్టే కదా అని జిల్లా మధ్య నా నామము విషయం. అదే మీ గారు పెళ్లి ఖర్చుకొని కావద్దా అంటారు మా అప్పుడప్పుడు వచ్చి. పెళ్లి ఖర్చు కూడా మీరు వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటారా? మీరు పెళ్లి చేసే స్థితిని దేవుడు మీకు ఇవ్వలేదా? దరిద్రమైన స్థితిలో ఉన్నానా? ఆడపిల్లి చేయటువంటి మీ బిడ్డనే వాడు వచ్చేసి పెళ్లి చేసి పెళ్లి ఖర్చు వారి కూడా ఏంటి? దైవజనుల పేరు ఇమానేయులు గారు. రైట్ చెప్పండి.